గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక నాన్ వెజ్ హోటల్ గురించి నేను ఈరోజు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన అనంతపురంలోనే చాలా విషయాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే చాలా సిటీల్లోని అన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది ఒక బిర్యానీ సెంటర్ అండి, ఒక బిర్యానీ హోటల్. ఇది ఆల్మోస్ట్ చాలామంది విజిట్ చేసింటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండు రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఇక్కడ ఎక్సలెంట్ వ్యూ అండి, ఎక్సలెంట్ ప్లేస్ అసలు. అంటే ఇక్కడ మనము తినడానికి వెళితే మాత్రము నిజంగా చాలా ఎక్సలెంట్ ఫీల్ వస్తుంది. ఈరోజు మనము ఒక మంచి హోటల్కి వెళ్ళాము అన్న ఒక ఫీల్ వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా పార్సిల్స్ పంపించడానికి అంతా రెడీ చేశారు. ఇక్కడ చూడండి, అంతా సోఫా సెట్ సిట్టింగ్ అంతా కూడా లగ్జరీ హోటల్ అండి. లగ్జరీగా కూర్చోవచ్చు, లగ్జరీగా మంచి ఫుడ్ తినొచ్చు. ఇక్కడ తిన్న ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అంత మంచి ఫీల్, హ్యాపీ ఫీల్ అండి. ఫీల్ అంటే వేరే రకం కాదు, హ్యాపీ ఫీల్ అవుతారు. అరే ఈరోజు సూపర్ మంచి బిర్యానీ తిన్నాను, మంచి వెజ్ తిన్నాను అన్న ఒక ఇది ఉంటుంది. విఐపి లాంజ్ అండి, కూర్చోడానికి ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది. ఎందుకంటే తినేటప్పుడు ఎంత కంఫర్టబుల్గా మనం కూర్చొని తింటే అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అందుకోసము ఇక్కడ కూర్చోడానికి మాత్రము ఎక్సలెంట్గా ఇచ్చారండి. మొత్తము హ్యాపీగా ఎంతసేపు అయినా, అంటే మనము తీసుకునే బిర్యానీ ఏదైనా కానీ టేస్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ బిర్యానీ వెరీ స్పెషల్, అన్ని రకాల బిర్యానీలు ఉంటుంది. ఆ బిర్యానీలు అన్నీ కూడా మీరు ఈ వీడియోలోనే మొత్తం అంటే చూడొచ్చు అనమాట. మొత్తం అంతా లాస్ట్ వరకు చూడండి, చాలా విషయాలు మీకు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అసలు ఎంత జనం ఉన్నారు చూడండి, అంతా కూడా బిర్యానీ లవర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. నాన్ వెజ్ అంటే అందరికీ ఇష్టమే. ఇది మధ్యాహ్నం టైంలో ఇలా చూడండి. ఇంకా ఇదొక ప్లేసు, అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే 3 లాంజ్లు ఉన్నాయి, 3 ప్లేసెస్, అంటే 3 సిట్టింగ్ కెపాసిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఇంకొకటి అనమాట. ఇది విఐపి లాంజ్ లాగా ఉంటుంది. చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుందండి. అసలు ఇక్కడ కూర్చుంటే అవతల వ్యక్తికి మనం కనపడం. అంత పెద్ద సోఫా సెట్స్, అంత సీటింగ్, ఇది వెరీ లగ్జరీ సీటింగ్ ఉంటుంది. నిజంగా ఒక్కసారి విజిట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కామెంట్ చేయండి, మన వీడియో ఎలా ఉంది, మనం చెప్పింది నిజమా కదా అనేది ఒక్కసారి నాకు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. ఓకే, అలాగే మన వీడియోని లైక్ చేయండి. చూడండి, ఇది మష్రూమ్ బిర్యానీ అండి. మష్రూమ్ బిర్యానీ ఇలా ఉంటుంది అనమాట. మష్రూమ్ మీకు చూస్తేనే నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది, కానీ మష్రూమ్ బిర్యానీ. ఇది వచ్చేసి చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ. చిట్టి ముత్యాల మటన్, ఇక్కడ చిట్టి ముత్యాల బిర్యానీ ఉంటుంది. మామూలుగా బాస్మతి రైస్ బిర్యానీలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇది చిట్టి ముత్యాలండి. చాలా అసలు క్వాంటిటీ కూడా చాలా బాగుంటుంది, పీసెస్ కూడా చాలా బాగా ఇస్తాయి. ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ. దీంట్లో మనకు లెగ్ పీస్ ఉంటుంది, అలాగే మనకు వేరే పీస్ కూడా ఉంటుంది. అలాగే పీసులు చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకోటి స్పెషల్ ఏంటంటే బోన్లెస్ బిర్యానీ వెరీ స్పెషల్ అండి. బోన్లెస్ బిర్యానీ వెరీ స్పెషల్. ఇది చిట్టి ముత్యాల బిర్యానీ ప్లస్ చికెన్ బిర్యానీ. ఇది చూడండి, చికెన్ పీసెస్ అండి. చికెన్ పీసెస్ ఒక ఇది స్టార్టప్లో తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక బిర్యానీ. ఆమ్లెట్ ఉంటుంది, రైస్ ఉంటుంది, లాలీపాప్స్ దాన్ని కుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక డిఫరెంట్ బిర్యానీ. ఇది దీని పేరు ఏదో చెప్పారు కానీ నాకు ఐడియా లేదు. అది కూడా వెరీ స్పెషల్గా ఉందండి. ఇలాగే మనము వెరీ స్పెషల్ బిర్యానీ, డిఫరెంట్ బిర్యానీ మనం తినొచ్చు. ఇది చికెన్ ఫ్రై లాగా ఫ్రై ఇస్తారు. ఇది ఒక చపాతీలోకి ఇలాగ మనం తీసుకోవచ్చు, పరోటాలకి. చూడండి, బిర్యానీ ఇది చిట్టి ముత్యాల బిర్యానీ, మటన్ బిర్యానీ, చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా, చాలా సూపర్ టేస్ట్. ఇది చికెన్ బిర్యానీ, సేమ్ చికెన్ బిర్యానీ. ఇలాగా చికెన్ బిర్యానీ ఇస్తారు, లోపల పీస్ ఉంటుంది అనమాట. ఇది బాస్మతి రైస్ బిర్యానీ, చికెన్ బిర్యానీలోకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కర్రీ అండి. ఇది కూడా ఒక చికెన్ కర్రీది. ఇది చూసారు, లాలీపాప్స్ కూడా చాలా మంచిగా ఇస్తారు. లాలీపాప్స్ 5 లాలీపాప్స్ ఇస్తారు ఒక ప్లేట్లో. టేస్ట్ వెరీ స్పెషల్. మనము ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు. బిర్యానీ తినేటప్పుడు కూల్ డ్రింక్ తాగితే అదొక మజా, చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్స్ తినేవాళ్ళు ఐస్ క్రీము ఎండింగ్లో మనం ఐస్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. అలాగే జ్యూసెస్ కూడా అండి. ఇక్కడ చూడండి, ఇది వాటర్ మిలన్ జ్యూస్.
ఇది వచ్చేసి మనకు వెరీ వెరీ రకాలు అనమాట. మింట్ జ్యూసు, ఓన్లీ మింట్ జ్యూసు, ఇలాగే ఇవన్నీ కూడా ఈ కూల్ డ్రింక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. అక్కడే మనకు దొరుకుతుంది, లోపలే మనకు కూల్ డ్రింక్స్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. చాలా వెరీ స్పెషల్, వెరీ స్పెషల్. ఇది అడ్రస్ వచ్చేసి మనకు ఇది లక్కీ 9 తాడిపత్రి దమ్ బిర్యానీ అండి. ఇది మనకు రామ్నగర్లో ఉంటుంది. ఇటు వెళ్తే స్ట్రైట్ మనకు రుద్రంపేట వస్తుంది. ఇటు సైడ్ చూస్తే మనకు రామ్నగర్ బ్రిడ్జి ఉంటుంది అనమాట. రామ్నగర్ బ్రిడ్జి దాటి కొంచెం ముందుకు వెళితే రైట్లోనే ఈ బిర్యానీ సెంటర్ ఉంటుందండి. ఎక్సలెంట్ బిర్యానీ. ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళండి, ప్రతి ఒక్కరూ కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపల వెరీ లుక్ అండి, వెరీ లుక్ ప్లస్ ఒక ఫీల్ ఉంటుంది. అరే ఈరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, ది బెస్ట్ రెస్టారెంట్ అని కూడా మనము ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ ఒకసారి టేస్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. లాస్ట్లో మనము కిల్లి వేసుకోవచ్చు. అలాగే కిల్లి కొంతమందికి అలవాటు ఉంటుంది, అలాగే సోంపు అది కూడా మనం తినొచ్చు. ఓకే, పార్సల్స్ ఎక్కువ వెళ్తాయి. జొమాటో ప్లస్ స్విగ్గీ కూడా ఉంటుంది, ఆర్డర్ పెట్టుకొని తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు విజిట్ చేసి టేస్ట్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.